వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ దోసకాయ పప్పు. 2 దోసకాయలు, 6 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ. నేను టొమాటోస్ పెట్టడం మర్చిపోయానండి, అందుకే పైన పిక్క యాడ్ చేశాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ పప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. సరిపడా వాటర్ పోసుకొని అందులోకి ఉల్లిపాయలు కట్ చేసినవి, పచ్చిమిరకాయలు, టొమాటోస్, దోసకాయ ముక్కలు పీల్ చేసేసి 2 దోసకాయలు వేసుకోవాలి. చింతపండు వేయకూడదండి, వేస్తే ఆల్రెడీ దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోకూడదు. కొంతమంది వేసుకుంటారు, వేసుకోవచ్చు. అలానే దోసకాయలో నేను గింజలు తీసేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఎందుకంటే మా కిడ్స్కి నచ్చదు, అందుకని నేను గింజలు తీసేసాను. అలా వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసి అందులో కొంచెం ఒక పించ్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసి ఒకసారి తిప్పేసి అలా తిప్పడం ఎందుకంటే, అలా తిప్పకపోతే విజిల్ వచ్చేటప్పుడు కుక్కర్లో నుంచి బయటకు వచ్చేసే కారం బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంది. అందుకు ఒక 5 విజిల్స్ వచ్చాక అలా ఉంది. కల్లుప్పు వేసుకున్నాను నేను. అలా వేసుకొని తిప్పేసి మనం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచి 2 సెకండ్స్ అవి ఫ్రై అయ్యేదాకా ఉంచుతాము. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. అలా అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచి ఆ తర్వాత తీసేసి పప్పు ఉన్న బౌల్లోకి తీసుకెళ్ళి వేసేయడమే. అలా ఒకసారి తిప్పేసి